దుబాయ్ నుండి స్టీవ్ వాళ్ళ అన్నయ్య జస్ట్ 3 days కోసం యుఎస్ వచ్చారు. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. ఎవ్రీ ఇయర్ టామ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి విజిట్ చేస్తారు, కానీ ఈసారి తను మాత్రమే వచ్చారు. మా ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాము. నేను మటన్ కర్రీ చేశాను. మాకేమో ఇక్కడ ఫుల్ స్నో అండి. హలో అందరికీ, మేము స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వచ్చాము. సో ఆ క్లిప్స్ కొన్ని మీకు చూపిస్తాను. సో అమ్మమ్మ ఆల్రెడీ సాలెడ్ రెడీగా ఉందన్నారు. సో ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు సాలెడ్ తీసుకోవాలి. ఐ విల్ షో యూ. చూడండి ఎంత బాగా సెట్ చేస్తున్నారో. సాలెడ్ బౌల్లో పెట్టి దాన్ని ఒక దాంట్లో పెట్టి సో ప్రిటీ. అండ్ నేను కూడా మన తెలుగు వంటలు చేశాను. ఐ షో యూ వాట్ ఇట్ ఈస్. అమ్మమ్మ ఉండే రిటైర్మెంట్ కమ్యూనిటీ ఇదే. ఒక లగ్జూరియస్ హోటల్ ఆర్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఏరియా. ఇదంతా కూడా లాబీ ఏరియా, కామన్ ఏరియా. నాకు చాలా ఇష్టమైన పర్టికులర్ స్పాట్ ఇది, ఎందుకంటే పైన అంతా వెంటిలేటెడ్ ఉంటుంది. సో న్యాచురల్ లైట్ వస్తుంది అనమాట, బయటకు వెళ్ళకుండా. మీకు కనిపిస్తుంది కదా, అదొక స్టోర్ అనమాట. గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి వాళ్ళకి అక్కడ, లైక్ మిల్క్, జ్యూస్, బ్రెడ్. సో సడన్గా ఏమైనా కావాలంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. స్టోర్ పక్కనే ఒక చిన్న లైబ్రరీ లాగా ఉంటుంది చూడండి, ఆ రూమే. సో అక్కడ టేబుల్స్ అన్నీ ఉంటాయి. సో ఈవినింగ్ అయితే పెద్దవాళ్ళందరూ అక్కడ కలిసి గ్యాదర్ అవుతారు. అండ్ అక్కడ చిన్న మినీ జిమ్ కూడా ఉంది. యాక్చువల్గా చాలా పెద్ద జిమ్ ఉంటుంది విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్ అటువైపుకి. ఇది ఒక చిన్న మినీది అనమాట. సో ఇక్కడ ఈ లైబ్రరీలో అందరూ కలిసి ఏమైనా గేమ్స్ ఆడుకోవడము, లేదా బుక్స్ చదువుకోవడం, కార్డ్స్ ఆడుకోవడం అలా చేస్తారు. నాకు ఈ పర్టికులర్ ఏరియా చాలా ఇష్టం, ఎందుకంటే డే టైం, ఆఫ్టర్నూన్ టైమ్స్ చాలా లైటింగ్ ఉంటుంది అనమాట. అండ్ ప్లాన్స్ అంతా ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న చాపెల్ లాగా ఉంటుంది, మీటింగ్స్ కూడా జరుగుతాయి అనమాట. సో యా, చాలా ఇష్టం నాకు ఈ ఏరియా, ఎందుకంటే రియల్ ప్లాన్స్ ఉంటాయి. ప్లస్ పైన లైటింగ్, న్యాచురల్ లైటింగ్ డే టైం చాలా బాగుంటుంది అనమాట. సో సమ్మర్ అయినా వింటర్ అయినా బయటకు వెళ్ళకుండా లైటింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. లైక్ పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చొని. మా పెద్ద మనిషి చూడండి వెళ్ళిపోతున్నారు. చిన్ను, ఎంత బాగుంది కదా. డే టైం ఇంకా చాలా బాగుంటుంది. హాయ్ తారక్. For the salad. We can serve it with a spoon or fork. Yeah. The bigger one. నేనేం చేశానో చూపిస్తాను. సో సింపుల్గా ల్యామ్ ఫ్రై ఇంకా రైస్ చేశాను. Were these the balls? Yep, those are great. అండ్ ఈ పొటాటో నిన్ననే చేశాను, ఇంకా ఉంది, కొంచెమే వేట్ చేశాను అనమాట. నో ఆనియన్స్ గ్రాండ్మా ఫర్ యూ. No onions, good. Meat. I can hardly wait because it smells so good. It's fine. Rice? Okay. And salad. And salad. I can, how about if I handle the salad? The chef, Giuseppe from here, is going to come over and make a fish fry for everybody. To do it, he said yes. అమ్మమ్మతో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ని బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది అమ్మమ్మతో టైం స్పెండ్ చేయడం. అండ్ ఐఎమ్ షూర్ అమ్మమ్మ కూడా తారక్తో మాతో స్పెండ్ చేయడం బాగా ఎంజాయ్ చేశారు. షీ వాజ్ వెరీ హ్యాపీ అసలు. What's in here? Usually he looks for that when he comes. Tarak, he's just enjoying. Oma. డిన్నర్ అయిపోయింది. ఇంకా స్టీవ్ డిష్ వాషర్ సెట్ చేస్తున్నాడు. ఇంకా అమ్మమ్మకి ఎందుకు శ్రమ అని. I wish you could read his mind. Read his mind? Yeah. Maybe a little bit.
big as he is. He only does స్టీవ్ that- షో దట్ డాల్. అది మా అత్తయ్య ఇంటర్లో ఉన్నప్పుడు చేశారంట. దట్ జాన్ డిడ్ దట్ వెన్ షీ వాజ్ ఇన్ హై స్కూల్, రైట్? Well, she was out of high school because she made it for me. Because I said she makes them for everybody else, not me. So she made me one, but it must be like 40 years old. 40 years? Yeah, at least. 40 years నుంచి ఆ బొమ్మని సేవ్ చేసుకున్నారు. And she used to make bibs too. She still does. Tarak! Da. Dam? No. He mainly just says hello to her. Tarak! And then he throws her on the floor. Tarak! ఏంటిది? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు నాన్న? What is It's a measuring. Yeah. But it's so nice and soft. And he likes to teeth on it. Yes. He's so beautiful. Hello. What are you doing? He's cooking. Hello, mister. The music is so up. Yeah. Tarak, did you enjoy? I enjoyed. He still is enjoying. ఇలా అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఒక ఫ్లాట్ ఇలాగా ఎవరి అపార్ట్మెంట్స్ ముందు వాళ్ళ చిన్న డెకార్ లాగా పెట్టుకుంటారు. అండ్ ఆ డెడ్ ఎండ్లో ఏముందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రతి ఫ్లోర్లో ఇక్కడ ఒక సీటింగ్ ఏరియా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ అలా లేచి వచ్చి జస్ట్ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చొని కాఫీ తాగొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, ప్రతి ఫ్లోర్లో ఒక పెద్ద సీటింగ్ ఏరియా ఉంటుంది. అది ఇప్పుడు చూపిస్తాను. స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి చూపించేస్తాను. యా, అండ్ పైన ఫ్లోర్ నుంచి ఇలా ఉంటుంది. పైన ఫ్లోర్ వాళ్ళకి కూడా ఇలాంటి ఏరియా ఒకటి ఉంటుంది అనమాట. అండ్ అపార్ట్మెంట్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. సో ప్రతి ఫ్లోర్కి ఇలా ఒక పెద్ద సీటింగ్ ఏరియా ఉంటుంది, ఒక చిన్న సీటింగ్ ఏరియా ఉంటుంది అలా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ క్యాండిల్ లైట్ కాన్సర్ట్. ఇక్కడ క్యాండిల్ లైట్స్ మధ్యలో లైట్స్ అన్నీ ఆపేసి ఓన్లీ క్యాండిల్ లైట్స్ మాత్రమే పెట్టి వాళ్ళు వయలిన్ ప్లే చేస్తూ మ్యూజిక్ ప్లే చేస్తారనమాట డిఫరెంట్ సాంగ్స్కి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది యాక్చువల్గా ఇండియాలో కూడా ఉంది. ఇదే కంపెనీ వాళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ చాలా కంట్రీస్లో ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఉంది. మీరున్న సిటీలో ఉందేమో చూసుకోండి, వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికి చాలా థ్యాంక్స్. నేను ఇలానే మా లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్స్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఆ వీడియోస్ అన్నీ మీకు పెట్టగానే తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలి అనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాము. సో మా ఫిబ్రవరి ముచ్చట్లు ఇవే. సో అంటే వేరేవి రీల్స్లో పెడుతూ ఉన్నాను. సో మెయిన్గా ఇవే అనమాట. లైక్ స్టీవ్ వాళ్ళ అన్నయ్య రావడం, అమ్మమ్మని కలవడం అలా. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అందరికీ హ్యాపీ హోలీ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.